హుజూర్ నగర్ పట్టణంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగాన్ని డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేలా చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ అని, కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ అని అన్నారు. హుజూర్నగర్ పట్టణంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీ కొప్పుల సైతిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగాన్ని డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేలా చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ అని, కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ అని, అధికారం ఉన్నా లేకున్నా ప్రపంచ దేశాల నుండి ఐటీ మీటింగులకు ఇప్పటికీ కూడా కేటీఆర్ని ఇన్వైట్ చేయడం జరుగుతుందన్నారు. పారిశ్రామిక రంగంగా తెలంగాణ ఓ బ్రాండ్ ఏర్పాటు చేస్తుందంటే అది కూడా కేటీఆర్తోనే సాధ్యమైందన్నారు. మధ్యలో ఫ్యాషన్ షో అయింది, ఆడా మేము మొత్తం సెట్ చేసిన నేను మధ్యలో పోతాను అయిపోయిందా? కేటీఆర్ గారి నాయకత్వం, ఆయన పెట్టి నేను ఉన్నాయి రైట్. అయిందా? గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి పుట్టినరోజు హుజూర్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో, ప్రజల సమావేశంలో ఈ పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాం. కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే సిరిసిల్ల నుంచి సిలికాన్ వరకు కూడా ఎక్కడైనా ఏ మీటింగ్లోనైనా సభను బట్టి ఒప్పించి మెప్పించి విజయవంతం చేయగల నాయకుడు, ఒక యూత్ ఐకాన్. ఇయ్యాల ప్రపంచం మొత్తంలో కూడా ఐటీ పెట్టుబడులు హైదరాబాద్లో రావడానికి ప్రపంచంలో ఉన్న అన్ని మల్టీనేషనల్ కంపెనీలు, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, మీరు ఏ పేరు చెప్పినా కానీ వాళ్ళ యొక్క హెడ్ ఆఫీసులు హైదరాబాద్లో వచ్చేటట్టుగా, పెద్ద పెద్ద క్యాంపస్లు ఇక్కడ వచ్చేటట్టుగా కృషి చేసిన వ్యక్తి కేటీఆర్ గారు. ఈ రాష్ట్రంలో 2014లో 56,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే 2023 వరకు 2,25,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ని చేసిన ఘనత కేటీఆర్ గారిది. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఇక్కడ ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి 10 మంది ఐటీ ఉద్యోగులలో 3 మన తెలంగాణ నుంచి ఉన్నారు. మీరు ఆలోచించండి, అంటే దేశంలో 3 ఐటీ ఎంప్లాయీస్ లో 1 తెలంగాణ నుంచి ఉన్నారు. ఈ ఘనత అంతా ఎవరిది? ఈ కారు కూతలు కూసేటోళ్ళు పని ఏంది? ఉన్న ఐటీ కంపెనీలు వాపసు పోయేటట్టుగా పెట్టుబడులు రాకుండా చేసి దుర్మార్గంగా ఇక్కడ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి, ఈ నియోజకవర్గ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ కాలంలో ఒక 6 నెలల క్రితం కేరళలో ఐటీ మీట్ అయింది, ఆల్ ఇండియా ఐటీ మీట్ అయింది. ఆ మీట్లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గారిని స్టేజ్ మీదకి రమ్మన్నప్పుడు వారు చెప్పింది, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు వేదిక మీదకి రావాలని వారు సంబోధించినారు. కేటీఆర్ గారు వేదిక ఎక్కినాక చెప్పినారు, నేను ఇప్పుడు ఐటీ మినిస్టర్ని కాదు, మా పార్టీ ఓడిపోయింది, మీ ప్రతిపక్షంలో ఉన్నామని. సార్, మీరు ఓడిపోయినా కానీ మా దృష్టిలో మీరే ఐటీ మినిస్టర్ తెలంగాణకు అని చెప్పి వాళ్ళు సభాముఖంగా చెప్పినారు.
ఇది ఆల్ ఇండియా అన్ని నేషనల్ ఛానల్లో వచ్చింది, అన్నిటిలో వచ్చింది. ఈ రోజు కూడా ఎన్ని మీటింగ్లు కేటీఆర్ అటెండ్ అవుతున్నారో మీరు చూడండి. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను, ఈ చిల్లర దేశాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఐటీ మీట్ అయినా, ఎక్కడైనా ఏ డైలాగ్ మీద మాట్లాడాలన్నా, అది యూకే కావచ్చు, యుఎస్ కావచ్చు, జైపూర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడ పెట్టినా కానీ కేటీఆర్ గారే మెయిన్ స్పీకర్కి పోయి మాట్లాడొస్తున్నాడు. అంత చాకచక్యము తర్వాత ఘనత గల నాయకుడు కేటీఆర్ గారు. ఐటీ రంగంలో ఇవాళ ఈ భారతదేశంలోనే కాదు, పీయూష్ గోయల్